నమస్తే పిఎస్ఆర్ఓ 10 కి స్వాగతం. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తాళ్లపూడి మండలం మల్కపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామానికి చెందిన చర్మకారుడు సనమండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి పింఛన్ నగదును అందించి ఆయనతో మాట్లాడారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన P4 సభలో పాల్గొని మార్గదర్శులు లబ్ధిదారుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో మొదలు తారీఖు వచ్చిందంటే నిద్ర లేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలనో అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం. మొదల తారీఖు అనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ. ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు వచ్చేటివి కాదు, రిటైర్డ్ ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చేటివి కాదు. ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. వాళ్ళంతా కూడా జీతాలపైనే ఆధారపడతారు. అలాంటి జీతాలు రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. నేను ఒకటే చెప్పాను ఆ రోజు, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాం. సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే 1 సంవత్సరం పూర్తి చేశాం. నా జీవితంలో చాలాసార్లు 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఎవ్వరికి రాని అవకాశం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. కానీ మొన్న జరిగిన విధ్వంసం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు.